కట్టెల పొయ్యి మీద మామూలు వంటలు చేస్తేనే అద్భుతంగా ఉంటాయి. అలాంటిది చికెన్ పులావ్ చేస్తే మామూలుగా ఉంటుందా? అదిరిపోతుంది అంతే. హలో హాయ్ అందరికి. ఈ రోజు నేను కట్టెల పొయ్యి మీద తమిళనాడు స్టైల్ చికెన్ పులావ్ చేశాను. ఫస్ట్ అయితే మన చికెన్ పులావ్ కావాల్సిన మసాలా అన్ని సిద్ధం చేసుకున్నాను. తర్వాత నేను కేజీ చికెన్ తీసుకొని కారం, ఉప్పు, పెరుగు, ఎండు కొన్ని మసాలాలు, కొంచెం కసూరి మెత్తి కూడా కలిపి ఒక గంట మ్యారినేట్ పెట్టుకున్నాను. ఇక తర్వాత కట్టెల పొయ్యి రెడీ చేసుకున్నాను. కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక కేజీ రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టాను. తర్వాత ఒక పొయ్యి మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కొన్ని బిర్యానీ సామాన్లు అందులో వేశాను. తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. అవి కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ కూడా వేశాను. కొంచెం సేపటి తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి బాగా కలిపాను. చికెన్ ఒక 60% ఉడికాక నానబెట్టిన రైస్ ఆ చికెన్ లో వేసి బాగా కలిపాను. కొంచెం సేపటి తర్వాత అందులో తగిన కొలతతో వాటర్ పోసాను. నేనైతే 2 గ్లాసుల రైస్ కి 3 గ్లాసులు వాటర్ వేశాను. తర్వాత కొన్ని నిప్పురవ్వలు ప్లేట్ పైన వేసి కొంచెం సేపు దమ్ చేశాను. ఆ దమ్ అయ్యే లోపు నేనైతే నిమ్మకాయ అండ్ ఉల్లిపాయ ముక్కలు రెడీ చేశాను. ఇక రెడీ అయిన మన వేడివేడి చికెన్ పులావ్ని వడ్డించుకొని ఒక నిమ్మకాయ ముక్క అందులో పిండుకొని తిన్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. ఒకసారి ఈ పులావ్ని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.